శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య ఫ్యాక్షన్ మూవీ తరహాలో డైలాగ్స్ నడుస్తున్నాయి. నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా, నీ పని పడతా, నీ ప్రతాపం నా ప్రతాపం తేల్చుకున్నావు రారా అంటూ శ్రీశైలంలో మంటలు పుట్టిస్తున్నారు ఇద్దరు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. శ్రీశైలం అభివృద్ధిపై టీడీపీ వైసీపీ మధ్య మంటలు రేగుతున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. చక్రపాణి రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయమంటున్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆధారాలన్నీ సేకరిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ అంటూ బుడ్డా వార్నింగ్ ఇస్తుంటే, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ శిల్పా చక్రపాణి రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఏడాదిలోనే 150 కోట్ల అభివృద్ధి పనులు చేశా, నువ్వేం చేశావో చెప్పగలవా అంటూ శిల్పా చక్రపాణిపై ఘాటైన మాటలతోటి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కాస్త లేట్ అవ్వచ్చు కానీ శిల్పా నువ్వు జైలుకి వెళ్లడం మాత్రం పక్కా అంటూ హెచ్చరికలు పంపారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి వార్నింగ్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు శిల్పా. నేనే నీ టీడీపీ ఆఫీస్కి వస్తా, శ్రీశైలం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు చక్రపాణి రెడ్డి. గుండాలో కొంచెం అన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా బిడ్డ, నీకు చక్రపాణి రెడ్డి పో, చూసుకొచ్చుకోపో, లేదా మళ్ళీ కూడా పిలుస్తున్నా రా, ఇద్దరు కలిసి తిరుగుదాం రా. వీళ్ళకి తప్పుడు చేస్తారు, తప్పుడు నాయలంతా వేసుకొని వాని భూమి కొట్టేద్దామా, ఈయన భూమి కొట్టేద్దామా, ఎప్పుడో సొసైటీల పేర్లు మార్చి పడేసారు రికార్డులు, అవి కూడా బిగుతున్నాను. ఏం ఉట్టించిపెట్టాను అవునా? సాక్ష్యాలు ఆధారాలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చట్టపరంగా ఉంటాయి మీ మీద చర్యలు. ఎదిరింపులు ఏమి ఉండవు. నువ్వు మేము బెదిరించి వస్తావా నువ్వు బయటికి? మీరు చేసే పని మేము చేస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావా? అసలు ఎవరుంది కదా నీ స్టోరీ మాడితే ఏం గిడిచిపెట్టావమ్మా, దాంట్లో కూడా ఏం మురాలు ఉండదు. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే అన్నీ ఇరుగుతాయి. చెప్పింది కదా పట్టుగడ్డలు ఇరుగుతాయి. ఎందుకు నీకు ఎవరు భయపడాడా? అధికారంలో బొమ్మలు కానీ నీకు భయపడలేదు. ఇప్పుడేం భయపడేది? నేను ఎక్కడ చూపించాల్సిన అవసరంలే, నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరంలే. మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినాం, మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం, మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, మీ ఊర్లోనే పైపు లైన్ వేసినాను, మీ ఊర్లోనే రోడ్లు వేసినాను, మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది, మీ ఊర్లోనే గోడౌన్లు కట్టాం. మీ అది ఒక్కటి మాట్లాడకూడదు. అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నువ్వు నిజంగా అది నేను చేయకపోతే నువ్వు చేసింటే, నేను చేయకపోయింటే నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా, నీ తిట్లన్నీ అంగీకరిస్తా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ ఊరిది చెప్పాయా? నేను ఛాలెంజ్ నీకేంగా, ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుని ఆడద్దు, వేసుకొని మాట్లాడదాం. నాకు ఏడ జరిగే 150 కోట్ల అభివృద్ధి అంటున్నావు. నువ్వు అంత దూరం అవసరంలే, 150 కోట్ల అవసరంలే. నువ్వు చూపించు, ఒక 20 కోట్లు చూపించు. ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షల వసూలు చేస్తూ ఉన్నారు. అది 100% 150 కోట్లు దాటిటాయి. దాని ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోలేదని అడుగుతా ఉన్నావు. ఏడాడవో తుపాకులైనా పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టేయాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటివన్నీ ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొచ్చు కూడా వీకలేవు.